విజయవాడలో ఉద్రిక్త వాతావరణం. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ వార్. ఇరు వర్గాలను అదుపు చేసిన పోలీస్. పేర్ని నాని హౌస్ అరెస్ట్. గుడివాడకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. పేర్ని వస్తే అడ్డుకుంటామని హెచ్చరించిన టీడీపీ నేతలు. హామీలపై అడిగితే తాట తీస్తామంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అరాచకాన్ని సృష్టిస్తున్నారు. P4 అర్థమేంటో వాళ్లకే తెలియదంటున్న బొత్స. తల్లికి వందనం పథకాన్ని అమ్మఒడి నుంచి కాపీ. చంద్రబాబు అది లోకేష్ ఆలోచన అంటున్నారు. నమ్మి ఓట్లేసిన వారిని నట్టేట ముంచారన్న అంబటి. పేర్ని నానిపై మచిలీపట్నం PS లో ఫిర్యాదు. విద్వేషకర వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ ఆరోపణ. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. పార్టీ మారే ప్రసక్తే లేదు. అనారోగ్యం కారణంగా యాక్టివ్ గా లేను. ప్రభుత్వంలో పవన్ పాత్రేం లేదన్న ధర్మాన. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని దొంగ మాటలు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలి. సీఎం అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారన్న హరీష్. బావమరుదులు అబద్ధాలు చెబుతున్నారు. 10 ఏళ్ల దోపిడీ దృష్టి మరల్చేందుకే తెరపైకి బనకచెర్ల. హరీష్ రావుకు ఎంపీ చామల కౌంటర్. బీసీ రిజర్వేషన్స్ చారిత్రాత్మక నిర్ణయం. కులాలు పక్కన పెట్టి అంతా కలిసి ముందుకు వెళ్లాలి. బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదన్న మహేష్ కుమార్ గౌడ్. బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోంది. బీసీ కోటాలో ముస్లింలను కలపడం సరికాదు. ప్రభుత్వ నిర్ణయంపై పోరాడతామన్న పాయల్ శంకర్. ఒక్క వ్యక్తి వల్లే తెలంగాణ రాలేదు. ధర్మయుద్ధం చేసి కాంగ్రెస్ పాలన అంతం చేయాలి. బీజేపీతోనే వికసిత్ తెలంగాణ సాధ్యమన్న రామచంద్రరావు. బాసర అభివృద్ధిపై కొండా సురేఖ సమీక్షలో రగడ. భిక్షాటన చేసైనా గర్భగుడిని అభివృద్ధి చేస్తా. నిరాహార దీక్ష చేస్తానన్న రామారావు పటేల్. పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపేది. అడ్రస్ లేని వారికి పదవులిస్తున్నారు. పరిస్థితులు మారాలన్న ఎంపీ రేణుకా చౌదరి. బనకచెర్లతో రాయలసీమ అభివృద్ధి. కరువు ప్రాంతానికి నీళ్లివ్వాల్సిందే. సహేతుక పరిష్కారం కనుగొనాలన్న షర్మిల. టీటీడీలో అన్యమతస్థులు ఉన్న మాట వాస్తవం. బండి సంజయ్ చేసిన ఆరోపణలపై విచారణ. టీటీడీ దేవాదాయ శాఖపై మంత్రి ఆనం సమీక్ష. సిద్దిపేట జిల్లాలో రైతుల ఆందోళన. గంటల తరబడి యూరియా కోసం ఎదురుచూపులు. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ మండిపాటు. పోలవరం జలాశయంలో పెరుగుతున్న వరద. 48 గేట్లెత్తి నీటి విడుదల. దిగువకు 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు. తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో దారుణం. సెల్ఫీ అంటూ భర్తను నదిలోకి తోసేసిన భార్య. రాయచూరు జిల్లా కడ్లూరులో రక్షించిన స్థానికులు. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కూటములను గెలిపిస్తే లాభం లేదు. వికసిత్ కేరళ కోసం బీజేపీని గెలిపించాలి. మా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్న అమిత్ షా. లార్డ్స్ టెస్ట్ లో కేఎల్ రాహుల్ సెంచరీ. ఇంగ్లాండ్ కు ధీటుగా భారత్ బ్యాటింగ్. మిడిల్ ఆర్డర్ పైనే భారం.